ఓం నమో నారాయణాయ. గత సంవత్సరం కందనాతి అనే గ్రామం మీద, ఆ గ్రామంలో జరిగే దసరా ఉత్సవాల మీద వీడియో చేశాము. ఈ సంవత్సరం మరికొంత ఆ గ్రామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవరాత్రులు వారికి సంవత్సరంలో అతి పవిత్రమైన రోజులు. ఆ 9 రోజులు వారు పరమ పవిత్రంగా, మలినం లేని మనసులతో, శుద్ధమైన ఆలోచనలతో, నిత్యం హరినామస్మరణతో ఆ గ్రామం ఒక భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది. ఓం నమో నారాయణాయ అంటూ ఆ గ్రామంలో నిత్యం ఆ నారాయణుడి నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో శ్రీ మహావిష్ణువు శ్రీ చెన్నకేశవ స్వామిగా అవతరించి కోరిన వారి కొంగు బంగారం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి దయ వల్ల ఆ గ్రామం నిత్యం పచ్చక సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో వెల్లివిరుస్తూ ఉంటుంది. నవరాత్రులలో ప్రతిరోజు వారికి పండగే. సో ఈ వీడియోలో ఆ గ్రామం గురించి, ఆ గ్రామం ఆచారాల గురించి, వారి సంస్కృతి సాంప్రదాయాల గురించి మరియు ఆ ఊరిలో జరిగే మహోరథోత్సవాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి నేరుగా వచ్చేస్తాయి. ముందుగా ఈ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కందనది అనే గ్రామం. ఎమ్మిగనూరు పట్టణం నుండి దక్షిణంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశ్వర స్వామి అవతారంగా కొలువు తీరారు. ప్రతి సంవత్సరం దసరా పండుగకు ఇక్కడ మహారథోత్సవం జరుగుతుంది. రథం అంటే చక్రాలు లేని రథం. ఇక్కడి ప్రజలు రథాన్ని తమ భుజాలపై మోస్తారు. రథానికి 4 వైపులా 4 గ్రామాల ప్రజలు మోస్తారు. ఆ రథాన్ని మోసే గ్రామాలు కందనాతి, మసీదుపురం, వెంకటగిరి, మాచమాన్దొడ్డి. ఈ 4 గ్రామాలు ప్రజలు 4 వైపులా వారికి కేటాయించిన నిర్దిష్ట వైపున మాత్రమే మోస్తారు. ముందుగా రథాన్ని మోసే ప్రజలకు కొన్ని నియమాలు ఉంటాయి. వారి ఆ నియమాలను నవరాత్రుల ప్రారంభం రోజు అయిన అమావాస్య నుండి పాటిస్తారు. ఆ నియమాలు ఏంటంటే, మొదటిది, వారు ఇంట్లో నిద్రించరు. రెండోది, ఆలయం వద్ద మాత్రమే నిద్రిస్తారు. మూడవది, 9 రోజులు కాళ్లకు చెప్పులు తొడగరు. నాలుగవది, చీపురును ముట్టుకోరు. ఐదవది, మంచంపై నిద్రించరు. కేవలం గుడి ప్రాంగణంలో మాత్రమే నిద్రిస్తారు. ఇప్పుడు మనం ఒకసారి ఆ స్వామివారి ఆలయానికి దారిని చూద్దాం. ఈ 9 రోజులు స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అమావాస్యను ధ్వజస్తంభ పూజతో మొదలు పెడతారు. ఆ తర్వాత నుండి స్వామివారిని చిన్నశేష వాహనం, పెద్దశేష వాహనం, సింహవాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం, పల్లకి ఊరేగింపు, పుష్పరథం, గజవాహనం, ఇలా 9 వాహనాలపై 9 రోజులు స్వామివారిని ఊరేగించి దసరా మరుసటి రోజున మహారథోత్సవం జరుగుతుంది. రథాన్ని 2 రోజుల ముందుగానే ఆ గ్రామ ప్రజలు కలిసి వెదురు బొంగులతో అద్భుతంగా కడతారు. 4 గ్రామాల ప్రజలు తెచ్చిన తాళ్లతో రథాన్ని సిద్ధం చేస్తారు. ఆ రథాన్ని తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం.
స్వామివారి గుడి కొండపై ఉంటుంది. ఆ గుడి ముందు రథాన్ని సిద్ధం చేసి దసరా పండుగ తెల్లవారుజామున 2 గంటల నుండి రథోత్సవం మొదలు పెడతారు. ఇదే ఒక ముఖ్య ఘట్టం. రథాన్ని కొండపై నుండి మోయడం అనేది నిజంగా చాలా కష్టం. దారి మధ్యలో ఆ రథం కింద పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు విరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ భక్తులు ఎన్నిసార్లు పడినా లేపుతారు. విరిగిపోతే సరి చేస్తారు. ఇలా రథాన్ని కొండపై నుండి మోస్తూ ఊరి మధ్య నుండి ఊరి బయట అంటే పొలిమేర దగ్గర ఉన్న జమ్మి చెట్టు వరకు మోసుకువెళ్ళి తిరిగి మరలా కొండపైకి చేరుస్తారు. ఆ అపూర్వ ఘట్టాన్ని ఒకసారి వీక్షించండి. ముఖ్య గమనిక: ఇప్పుడు మీరు చూడబోయే వీడియో గత సంవత్సరంది. మీరు కూడా ఆ దేవుడి రథోత్సవాన్ని కళ్ళారా చూడాలనుకుంటే దసరా రోజు అంటే 24వ తారీఖున మీరు ఆ గ్రామాన్ని చేరుకోండి. ఆ స్వామి దర్శనాన్ని పొందండి. ఈ వీడియో కేవలం
గోవింద ప్రణయ కలహ చటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఈ విధంగా దసరా పండుగ కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అప్పటి కాలంలో రాజులు స్వామివారికి భూమిని సమర్పించారు అని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. ఆ రథోత్సవం జరిగే సమయంలో ఆ ఊరు మొత్తం ఆ కేశవుడి నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. నిత్య గోవింద నామస్మరణతో, నిత్యాన్నదానంతో, భక్తి ప్రపత్తులతో ఆ పండుగను అద్భుతంగా జరుపుకుంటారు. ఆ స్వామి దయ వల్ల ఊరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో వెళ్లి విరుస్తుంది. ఈ కన్నుల పండుగను మీరు కూడా వీక్షించవచ్చు. ఎలా అంటే ఈ జాతర జరిగే తేదీ 24/10/2023 అనగా విజయదశమి మరుసటి రోజు లేదా విజయదశమి తెల్లవారుజామున 2 గంటలకు జరుగుతుంది. కాబట్టి మీరెవరైనా వీక్షించాలనుకుంటే ఈ గ్రామాన్ని చేరుకొని ఆ మహారథోత్సవాన్ని తిలకించి ఆ స్వామివారి ఆశీస్సులను పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్తో పాటు మిగతా వీడియోస్ కూడా చూడండి. అప్పుడు నేను కొత్త వీడియోలు చేయాలన్న ఉత్సాహం, ఆసక్తి నాలో కలుగుతుంది. తర్వాత మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.